నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో కూకటి వేళ్లతో నేల కొరిగిన వేలాది చెట్లు. ఒక క్రమ పద్ధతిలో ఎవరో పనిగట్టుకొని కూల్చినట్టుగా కనిపిస్తున్న మొదళ్ళు. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణంలో 78,000కు పైగా చెట్లు నేలకూరడం వెనుక కారణాలను అధికారులు సైతం అంతు చిక్కడం లేదు. ఉన్నతాధికారులు కొందరు క్లౌడ్ బరస్ట్ అంటుంటే మరికొందరు టోర్నడో లాంటి సుడిగాలి వల్ల జరిగి ఉంటుందని అంటున్నారు. 5 రోజుల క్రితం జరిగిన ఈ విధ్వంసం డ్రోన్ కెమెరాల ద్వారా బయటపడింది. ఇంత పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడం వెనుక రహస్యాన్ని ఛేదించేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. దీనికోసం వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్టుల సాయం కోరింది. ఇప్పటికే టెస్ట్ల కోసం అక్కడి మట్టిని ల్యాబ్లకు పంపించగా ఐఎండి, ఎన్ఆర్ఎస్సి టీమ్స్ 1-2 రోజుల్లో తాడ్వాయి అడవులకు వచ్చి శాస్త్రీయంగా అధ్యయనం చేయనున్నారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం అభయారణ్యంలో దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఇక్కడి తాడ్వాయి రేంజ్ పరిధిలో గత నెల 31న సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య తీవ్రమైన గాలి దుమారంతో భారీ వర్షం పడింది. తాడ్వాయి మేడారం రోడ్డుకు అడ్డంగా సుమారు 200 చెట్లు కూలి రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో అదే రోజు రాత్రి రంగంలోకి దిగిన పోలీసులు జేసీబీల సాయంతో చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. తెల్లారి అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడి పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. ఎక్కడ చూసినా వేళ్లతో సహా పెకిలి పడిపోయిన చెట్లు కనిపించాయి. డ్రోన్ల ద్వారా పరిశీలించి 500 ఎకరాల విస్తీర్ణంలో 78,000కు పైగా చెట్లు నేలకూలినట్టు గుర్తించారు. గత నెల 31న కురిసిన కుండపోత వర్షంతో పాటు గాలి దుమారం వల్లనే చెట్లు నేలకూలాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి ఉండవచ్చని ఫారెస్ట్ ఆఫీసర్లు అనుకుంటున్నారు. పీసీసీఎఫ్ డోబ్రియాల్, కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్, భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ భీమానాయక్, ములుగు డిఎస్ఓ రాహుల్ కిషన్ జాదవ్ క్షేత్రస్థాయిలో పర్యటించి కూలిన చెట్లను పరిశీలించారు. చెట్లు కూలడం వెనుక కారణాలు అంతు చిక్కడం లేదన్నారు. ఇదిలా ఉండగా తాడ్వాయి అడవుల్లో చెట్లు నేలకూలిన ఘటనపై మంత్రి సీతక్క ఆరా తీశారు. సెక్రటేరియట్ నుంచి సీసీఎఫ్, డిఎఫ్ఓలతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదని, ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం ఎదుర్కోవాల్సి వచ్చేదని అన్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల దయవల్లే సుడిగాలి ఊళ్ల మీదకు రాలేదని, తల్లుల దివెనతోనే ప్రజలు సురక్షితంగా బయటపడగలిగారని మంత్రి అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని, చెట్లు కూలడానికి గల కారణాలపై కేంద్ర బృందాలతో పరిశోధన జరిపించాలని కోరారు. అటవీ ప్రాంతంలో మళ్లీ చెట్లు పెంచేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.